హలో ఆల్. ఈ వీడియోలో 'బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి' మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్‌గానే ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్‌కి వచ్చింది. రన్ టైమ్ అయితే 2½ అవర్స్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికొచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో అండ్ తన గ్యాంగ్ కలిపి ఒక బ్యాంక్‌నైతే హైస్ట్ చేద్దామని అనుకుంటారు. అదే దొంగతనం చేద్దాం అనుకుంటారు. అది కూడా ఎలక్షన్ టైమ్‌లో అనమాట. మరి దాని తర్వాత ఏం జరిగింది? మరి వాళ్ళు ఆ దొంగతనం చేశారా లేదా అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. ఐ నో రివ్యూస్ అన్ని లేట్ అయ్యాయి. బట్ మాక్సిమం నిన్న కవర్ చేశా. ఈ రోజు కూడా కవర్ చేసేస్తాను. మాక్సిమం ఈ రోజుతో అన్ని అయిపోతే మళ్ళీ రేపటి నుంచి అప్డేట్‌లో ఉందాం. ఈసారికి మాత్రం ఇలా కానిచ్చేద్దాం. అండ్ టెలిగ్రామ్‌లో అప్‌లోడ్ చేయాల్సిన కంటెంట్ కూడా చాలా లేట్ చేశాను నేను. ఈ రోజు నుంచి టెలిగ్రామ్‌లో కూడా గట్టిగానే కంటెంట్ అప్‌లోడ్ అవుతుంది. జాయిన్ అయ్యే ఇంట్రెస్ట్ ఉంటే ఇన్‌స్టాకి వచ్చి మెసేజ్ చేసేయండి. ఇట్స్ నాట్ ఫ్రీ. ఓకే. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే మంచి టైం పాస్ వాచ్ అని చెప్తాను భయ్యా. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ కంటెంట్‌తో ఉన్న మూవీస్ కానీ, సీరీస్‌లు కానీ నేను చాలా చూసేసా. సో ఇందులో కొంచెం కొత్తగా ఏదన్నా ఉందంటే ఈ కంటెంట్‌కి కొంచెం కామెడీ యాడ్ చేశారు. సో దాని పరంగా అయితే మంచి టైం పాస్ వాచ్ అని చెప్తా. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్‌ని డార్క్ కామెడీ వైపు తీసుకెళ్ళడం కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తది. అండ్ చూడడానికి మంచిగా టైం పాస్ అయిపోద్దనమాట. ఆ కామెడీ కూడా మరీ హెవీగా ఉండదు అలా అని చెప్పేసి మరీ నవ్వు రాకుండా కూడా ఉండదు. చిన్న స్మైల్ అయితే ఉంటుంది మీ ఫేస్ మీద. మంచిగా అక్కడక్కడ ఒక ఫ్యూ కామెడీ మూమెంట్స్ అయితే వర్కౌట్ అవుతూ ఉంటాయి. అండ్ పర్ఫార్మెన్సెస్ బాగుంటాయి. బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి కాన్సెప్ట్ లో రన్ అయ్యే థీమ్ అంతా కూడా నీట్ గా ప్రెజెంట్ చేస్తారు. అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని మూమెంట్స్ అక్కడక్కడ కొన్ని సెక్షన్ ఆఫ్ సీక్వెన్సెస్ అయితే ఉంటాయి అనమాట. అవి బాగా వర్కౌట్ అయితే బాగా నవ్వుకుంటారు కూడా. అండ్ బ్యాంక్ లో జరిగే ఆ పొలిటికల్ థీమ్ ఒకటి అండ్ ఆ ట్విస్ట్ ఇవన్నీ కూడా మంచి ఇంట్రెస్టింగ్ గానే ప్రెజెంట్ చేశారు. అవి కూడా బాగానే వర్కౌట్ అయితే టెక్నికల్లీ కూడా చూడడానికి సినిమా బాగానే ఉంటుంది. పెద్ద బడ్జెట్ అవసరం లేదండి. ఒకే చోట నడుస్తుంది కాబట్టి మూవీ అన్నది. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కూడా బాగానే అనిపించాయి. నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే మూవీ ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. వెళ్ళే కొద్ది కూడా ఏం జరుగుతుందో అర్థమైపోద్ది. అండ్ కామెడీ కూడా అన్ని చోట్ల వర్కౌట్ అవ్వదు. ఇలాంటివి చాలా మూవీస్ చూసేసాం. సో అందుకే ఫెమిలియర్ గా ఉంటుంది. అండ్ ఎండింగ్ కూడా ఇంకొంచెం మంచిగా రాసుకున్నట్టు బాగా అనిపించింది. ఎందుకంటే ఒక కామెడీ మూవీ కాబట్టి ఫుల్ గా కామెడీ కానీ తీసుకెళ్ళిపోయి ఉంటే బాగున్ను. మళ్ళీ సీరియస్ చేసి ఏదో మెసేజ్ ఇద్దాం ట్రై చేసి ఏదేదో చేస్తారు. అంతగా వర్కౌట్ అవ్వదు. ఎందుకు జస్టిఫై చేసుకుంటారో నాకు అర్థం కాదు. సినిమాలో తీస్తే బెస్ట్ అని నా ఫీలింగ్. అలా జస్టిఫై చేసుకోకుండా ఫుల్ గా కామెడీ వేలో ప్రెజెంట్ చేస్తుంటే బాగుని అనిపించింది. బట్ ఓవరాల్ గా మాత్రం జస్ట్ టైం పాస్ వాచ్ భయ్యా. టైం పాస్ ఏం లేవనుకుంటే మంచిగా ట్రై చేయండి. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ప్రాబ్లం ఏం లేదు. ఓకే. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దాని లవ్ యూ ఆల్. బై.